హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మేమైతే కాంచీపురం కామాక్షి అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. ఈరోజు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఇంకా మేము అరక్కోణం వదిలి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. నెక్స్ట్ నుంచి అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ నుంచి మీకు మోస్ట్లీ వీడియోస్ వైజాగ్ నుంచి రావచ్చు. ఇంకొంచెం టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. సో ఈ లోపు లాస్ట్ దర్శనం అమ్మవారిని ఒకసారి దర్శించుకోద్దామని నేను ఆర్జే ఇంకా నా ఇద్దరు కూతురులతో వెళ్తున్నాను. ఫస్ట్ మేము ఏకాంబర్నాథ్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం. నేను ఇన్ని రోజులు అరక్కోణంలో ఉన్న ఈ ఏకాంబర్నాథ్ టెంపుల్ మాత్రం ఇంతవరకు కూడా చూడలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ ఇంతకుముందు బాగుండేదేమో, దీన్ని ఇంకా బాగా చేస్తున్నారనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి 3 అలా అయింది. 12 to 3:30 అలా. తమిళనాడులో ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి. ఇక్కడ కూడా అలానే క్లోజ్లో ఉంచారు. తర్వాత 4 o'clock అలా ఓపెన్ చేశారు. ఆ రోజు ఏంటంటే అక్షయ తృతీయ నెక్స్ట్ డే కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు. ఈ టెంపుల్లోనే ఇలా ఉన్నారంటేనా కామాక్షి అమ్మ టెంపుల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటూనే ఉన్నాము. అనుకున్న దాని ప్రకారమే చాలానే ఉండింది ఆ టెంపుల్లో. ఈ టెంపుల్లో ఏంటంటే అప్పుడే రావడం, టెంపుల్ ఓపెన్ చేయడం, వాళ్ళు దర్శనం ఇవ్వడం అలా జరిగింది కాబట్టి టైం పట్టింది మాకైతే. బెటర్ ఏదైనా దర్శనానికి వెళ్తున్నారంటే మార్నింగ్ వెళ్ళడం చాలా బెటరు. మాకు ఈరోజు ఇక్కడ టెంపుల్ ఇంత బిజీగా ఉండడానికి ఒకటి హాలిడేస్ రీజన్ అయితే, రెండోది నిన్న అక్షయ తృతీయ కాబట్టి అక్కడ స్వామివారు సన్యాస దీక్ష తీసుకున్నారు. సో దట్ దానికోసం టెంపుల్ అయితే సూపర్ డూపర్గా డెకరేట్ చేస్తున్నారు కామాక్షి అమ్మ టెంపుల్. అప్పటిదాకా నాకు తెలియదు లాస్ట్ వరకు కూడా. ఇక్కడ ఈ ఏకాంబర్నాథ్ టెంపుల్కి అయితే ఇక్కడ ఫస్ట్ పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు కోసం ఇక్కడే తపస్సు చేస్తారు. ఎన్ని జన్మలు ఎత్తిన పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడికి భార్య కాబట్టి పార్వతీ అమ్మవారు ఆ జన్మలో వాళ్ళ తండ్రి గారు శివుడికి సంబంధించిన కొన్ని వస్తువులు ఇచ్చి ఇవి ఎక్కడైతే వెళ్ళి మాయమైపోతాయో అక్కడ కూర్చొని పరమేశ్వరుడు గురించి తపస్సు చేయమని చెప్తారన్నమాట. అప్పుడు పార్వతీ అమ్మవారు ఈ ఊరు రాగానే ఇక్కడ ఈ చెట్టు దగ్గర అవన్నీ మాయమైపోతాయి. సో అప్పుడు అమ్మవారు అక్కడ కూర్చొని స్వామివారి కోసం తపస్సు చేస్తే అప్పుడు స్వామివారు కొన్ని పరీక్షలు పెడతారు. అమ్మవారు వాటిలన్నిటిలో పాస్ అయిపోతారనమాట. అప్పుడు స్వామివారికి అమ్మవారికి అక్కడే ఆ చెట్టు కిందనే పెళ్ళి అవుతుంది. అమ్మవారి కళ్ళు చాలా అందంగా ఉంటాయి కాబట్టి అమ్మవారికి కామాక్షి అని పేరు వచ్చిందని కూడా అంటారు. నెక్స్ట్ నేను లాస్ట్ ఒక వీడియోలో ఈ మామిడి చెట్టు గురించి స్టోరీ చెప్తానన్నాను కదా, ఆ స్టోరీ అయితే ఇదే. ఈ టెంపుల్లో ఆ మామిడి చెట్లే స్పెషల్ అనమాట. ఆ ఒక్క చెట్టుకి 4 బ్రాంచెస్ ఉంటాయి. ఒక్క కొమ్మలో ఉన్న టేస్ట్ ఇంకో కొమ్మలో ఉండదంట. ప్లస్ ఒక్క కొమ్మలో ఉన్న మామిడి చెట్టు షేప్కి ఇంకో కొమ్మలో ఉన్న షేప్కి చాలా వేరియేషన్ ఉంటుందంట. ఇది ఆ స్పెషల్ అనమాట. ప్లస్ ముందు ఈ లోపలికి అయితే అలౌ చేస్తున్నారు, ఇప్పుడు చుట్టూ ఇట్లా కట్టేస్తున్నారు, లోపలికి అలౌ చేయలేదు. అది నా లక్ అనుకున్నాను, ఇంకేం చేయలేం కాబట్టి. ఇక్కడైతే ఆ టెంపుల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా రాసి పెట్టున్నారు. ప్లస్ ఈ టెంపుల్లో చాలా శివలింగాలు ఉన్నాయి. దీనికి కూడా ఏదో స్టోరీ ఉంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్లో అయితే నాకు చెప్పండి. మేమైతే ఈ టెంపుల్లో దర్శనం అయిపోగానే నెక్స్ట్ బయటకు వచ్చి కోనేరు దగ్గర చాలా మంచి వ్యూ ఉంది, అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. నెక్స్ట్ ఇక్కడ అప్పటికప్పుడే వచ్చి పూజారులు అంతా ఓపెన్ చేసి దర్శనం ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేసేసారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఈవినింగ్కి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి. మేము ఇంకా ఈ చెట్టు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి చూస్తూ ఉన్నాము. నేనైతే అక్కడ ఉన్న ఒక స్టాఫ్, అంటే అక్కడ చెత్తలు క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళనైతే నేను అడిగాను మ్యాంగోస్ ఏమైనా దొరుకుతాయా, పాసిబిలిటీ ఉందా అని. వాళ్ళు అన్నారు అసలు మాకే అలౌడ్ లేదు లోపలికి, ఇంతవరకు మేమే టేస్ట్ చేయలేదు అని. మరి ఆ మ్యాంగోస్ని అంతా ఏం చేస్తారా అన్నది కూడా నాకు డౌట్. కనీసం వాళ్ళు పూజారులైనా తీసుకుంటూ ఉంటారు కదా, కనీసం అది ఎట్లయినా టేస్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయా అని ట్రై చేశాను, బట్ దొరకలేదు. అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ఎవరు లేరు. బయటకు వచ్చి చూస్తే ఇంకా కొంచెం నేను అనుకున్నాను తీసుకొని తినచ్చేమో దొరికిన వాళ్ళకి అనుకున్నాను, బట్ దాన్ని ఫుల్ హై సెక్యూరిటీలో పెట్టారు. మేబీ అలా పెట్టడం వల్లే మనం ఇన్ని ఇయర్స్ చూడగలుగుతున్నామేమో. నెక్స్ట్ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి పక్కనే కామాక్షి అమ్మ టెంపుల్ అనమాట. కామాక్షి అమ్మ టెంపుల్కి దర్శనం కోసం అయితే ఇక్కడ కూడా టైం పడుతుందని క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకంటే ఆ టెంపుల్లో చాలామంది ఉన్నారని చెప్పాను కదా.
ఇక్కడికి వచ్చేపాటికి మొత్తం తమిళ్లో పెద్ద పెద్ద బ్యానర్స్ అయితే వేస్తున్నారు. ఆ తమిళ్ మాకు రాదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అర్థం కాలేదు. మేము ఎవరిని అడగలేదు కూడా. ఏదన్నా ఉత్సవాలు జరిగి ఉంటాయిలే, ఏదైనా కుంకుమార్చన, లలిత సహస్రనామంది ఏమన్నా పారాయణం కానీ అవి ఏమైనా జరిగి ఉంటాయి అనుకున్నాను. మేము అక్షయ తృతీయ నెక్స్ట్ డే వెళ్ళాం కాబట్టి ఫుల్ డెకరేషన్లో ఉన్నింది. మేము వెళ్ళేపాటికి ఇవన్నీ తీసేస్తున్నారు. అప్పటికి నాకు అర్థం కాలేదు అక్కడ ఏం జరిగిందని. మేబీ వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్కడైనా పెట్టుంటే నాకు అర్థమయ్యేది. ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అమ్మవారు నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం ఇస్తారని. నేను యాక్చువల్లీ ఒక వీడియోలో చెప్పాను కదా ప్రీవియస్గా, కామాక్షి అమ్మ టెంపుల్లోనే మా పాపకి పేరు పెట్టుకోవాలనుకున్నాను. బట్ కుదరలేదు, అందరూ రావడానికి కష్టమవుతుంది అని. నెక్స్ట్ ఏంటంటే కనీసం పాపకి అన్నప్రాసన నేను టెంపుల్లో చేయించాలనుకున్నాను. సో ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ వచ్చి వెళ్ళిపోతున్నాం కాబట్టి అది కూడా కుదరలేదు. మనసులో ఏదైనా ఒకటి ఇక్కడ జరిగితే బాగుండు అని అయితే అనుకున్నాను. కొన్ని డేస్ బ్యాకే నేను ఆర్జేతో కూడా చెప్పాను ఏది జరగకుండా వెళ్ళిపోతున్నానని. ఇక్కడ అక్షయ తృతీయ రోజు గణేష్ శర్మ గారు సన్యాసి దీక్ష తీసుకొని పీఠానికి ఉత్తరాధికారులుగా నియమించబడ్డారు. సో దానికి సెలబ్రేషన్స్ అంతా జరిగి చాలా హడావిడిగా ఉన్నింది. ఆ రోజు కూడా అప్పుడు ఊరేగింపులో స్టార్ట్ అయ్యి ఈ పీఠాధిపతులు సడన్గా టెంపుల్లోకి వచ్చి మాకైతే ఈ ఆశీర్వాదాన్ని ఇవ్వడం జరిగింది. నేనేదో అమ్మవారు వస్తున్నారనుకుని కెమెరా ఆన్ చేసి అయితే పెట్టుకున్నాం మేము. సడన్గా ఈ సీన్ అయితే జరిగింది. ఎవరు తిరుపతి ఎవరిది ఆ పేరు అది గోదావరి కృష్ణదేవరాయ బాబు ఇట్లా కూర్చోండి. ఆముక్త మాల్య అదే బాగుంది. ఇలా స్వామివారి ఆశీర్వాదం దొరుకుతుందని తెలియక ముందు మేము హ్యాపీగా తిరుక్కుంటూ దర్శనానికి ఎప్పుడు వెళ్తాము, ఎంత క్యూ లైన్ ఉంది, బేబీని సఫర్ చేయడం ఎందుకు అనుకుంటూ బయటనే తిరుగుతూ ప్రసాదాలు తింటూ ఉన్నాము. సడన్గా అక్కడ అందరూ కింద పడి నమస్కరిస్తుంటే నేను ఇంకా ఏమన్నా అమ్మవారి ఊరేగింపు వస్తున్నారేమో అని ఆర్జే కెమెరా ఆన్ చేసి వీడియో తీసుకోమన్నాను. నేను సడన్గా ఈ స్వామివారిని చూసేసరికి హ్యాపీనెస్తో తల కిందికి వంచి నమస్కరించబోతుంటే స్వామివారి దూరం నుంచి చూసి తమిళ్లో ఆ పాపని ఇలా తీసుకురండి అంటారు. సో అప్పుడు నేను వెళ్ళాను. అలా అడిగి పాప పేరు అడిగి ఆముక్తమాల్య ఎవరి పేరో తెలుసా అని అడిగేసరికి నేను చెప్పడం అవంతా నాకు ఒక మ్యాజికల్ మూమెంట్స్ లాగా అయిపోయాయి. అంటే క్షణాల్లో అంతా అయిపోయింది అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది. తర్వాత అలా అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎంత అదృష్టం ఆ స్వామివారే పిలిచారు. నెక్స్ట్ పేరు అడిగి ఇలా చెప్పారంటే ఎంత అదృష్టం ఉండాలి, ఆయన పిలిచారు అని చెప్పి అది చాలా హ్యాపీనెస్ అనిపించింది. తర్వాత ఇద్దరు ముగ్గురు పాపను టచ్ చేసి నమస్కరించుకున్నారు. చిన్నపిల్లలు అమ్మవారు ఉంటారు, దేవుళ్ళు ఉంటారని. ఇది ఎంతవరకు నిజమో నేను చెప్పలేను, కానీ నేను ఆ షార్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత అందరూ దాని కింద డిఫరెంట్ కమెంట్స్ అయితే వచ్చాయి. కొందరు టచ్ చేయకుండా ఉండి ఇదేం ఆశీర్వాదం, కుంకుమ ఇసిరేస్తున్నాడు, పిల్లల్లో దేవుడు ఉంటారు కదా అని. బట్ వాళ్ళకున్న నియమాలు నిష్టలు మనమైతే అసలు పాటించలేము. మనకు తెలియని సబ్జెక్ట్ గురించి నెగిటివ్ కామెంట్స్ అయితే నాకు వద్దని నా ఒపీనియన్. బట్ ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా వాళ్ళకి నచ్చిన కమెంట్స్ అయితే పెట్టుకుంటారు కాబట్టి దానికి నేనేం చేయలేను. బట్ నాకు ఆశీర్వాదం దొరికిందని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా అంటే చాలా 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 నా బేబీ ఇంత చిన్న వయసులో అమ్మవారి అనుగ్రహం దొరికింది, దానికంటే ఇంక మాకేం కావాలి అసలు. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఆ పేరు పెట్టినందుకైతే నాకైతే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందంటే అంత సాటిస్ఫాక్షను. చాలా హ్యాపీ అనిపించింది ఆ అమ్మవారి పేరు మేము మా పాపకు పెట్టుకోవడం. అలాగే ఆ హ్యాపీనెస్లో మళ్ళీ రిటర్న్లో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో ఈ షాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను నా బంగారు కామాక్షిని కొనుక్కున్నాను. ఎలాగో నా చిన్ని కామాక్షి మా ఇంట్లో ఆల్రెడీ పుట్టేసింది కాబట్టి చాలా హ్యాపీనెస్గా నేను ఈ అమ్మవారిని తెచ్చుకున్నాను. ఈ టెంపుల్కి వెళ్ళిన గుర్తుగా ఉంటుంది ఇంక ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నామని. ఈ షాప్లో ఉన్న ఈ స్వామీజీయే యశ్వికాకి ఇంకా రెడ్డిశ్రీకి స్టార్టింగ్లో ఒక టోకెన్ లాగా అమ్మవారి ఫొటోస్ ఇచ్చారు కదా, అందులో వాళ్ళు చూస్తుంటే అలా అనిపించారంట ఆ స్వామివారికి. సో అది ఇచ్చారు. అది చాలా హ్యాపీ అనిపించింది. అలా ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది అండి ఫైనలీ మా కాంచీపురం లాస్ట్ వ్యూ. థ్యాంక్ యూ.